పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయన తెల్లని దుస్తులు ధరించి ముఖంపై ఎప్పుడూ ప్రశాంతమైన చిరునవ్వుతో ఉండేవారు. ఆ ఊరిలో పిల్లలందరికీ ఆయనంటే చాలా ఇష్టం. ఆ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం. పాఠశాలలో జెండా ఎగురవేసిన తరువాత ఆయన మర్రిచెట్టు నీడలో కూర్చుని ఉన్నారు. అప్పుడే ఐక్య అనే 8 ఏళ్ల చిన్నారి నారాయణ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న త్రివర్ణ పతాకం ఉంది. పాఠశాలలో జరిగిన వేడుకల వల్ల ఆమె ముఖం ఉత్సాహంతో వెలిగిపోతోంది. కాని ఆమె మనసులో ఏదో ఒక ప్రశ్న తలెత్తింది. ఐక్య నారాయణ్ పక్కన కూర్చుని, మాస్టారు, నాకో అనుమానం. ఈ రోజు అందరూ భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తున్నారు. అందరూ కలిసి మిఠాయిలు తింటున్నారు. కాని మిగిలిన రోజుల్లో ఎందుకు కులం, మతం అని గొడవలు పడతారు అని అడిగింది. నారాయణ్ ఐక్యవైపు చూసి మెల్లగా నవ్వారు. ఆమె అడిగిన ప్రశ్నలో ఎంతో నిజం ఉందని ఆయనకు తెలుసు. ఆయన ఆకాశంలో రెపరెపలాడుతున్న జెండావైపు చూస్తూ ఆమెకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలా అని ఆలోచించసాగారు. చూడు ఐక్య అని నారాయణ్ మొదలుపెట్టారు. దేశభక్తి అంటే కేవలం ఏడాదికి 2 రోజులు జెండా ఎగురవేసి నినాదాలు చేయడం మాత్రమే కాదు. దేశభక్తి అనేది మన మనసుల్లో ఉండాలి. అది ప్రతిరోజూ మనం ఇతరులతో ప్రవర్తించే తీరులో కనిపించాలి. మన తోటలో ఎన్ని రకాల పూలు ఉన్నాయో చూశావా? ఎర్రటి గులాబీలు, తెల్లటి మల్లెలు, పసుపు పచ్చని చామంతులు. అవన్నీ వేర్వేరు రంగులు, వేర్వేరు వాసనలు కలిగి ఉన్నా కలిసి ఉన్నప్పుడే ఆ తోట అందంగా కనిపిస్తుంది అని నారాయణ్ వివరించారు. ఐక్య ఆలోచనలో పడింది. అంటే మనం కూడా ఆ పూలలాగే ఉండాలా మాస్టారు అని అడిగింది. నారాయణ్ తల ఊపి, అవును, మనుషుల మధ్య భాషలు వేరుండవచ్చు, దేవుళ్ళు వేరుండవచ్చు, కాని అందరిలో ఉండేది ఒకటే మానవత్వం. ఆ మానవత్వమే మనల్ని కలిపి ఉంచుతుంది అన్నారు. నిజమైన భారతీయుడు అంటే ఎవరంటే తన పొరుగువాడు ఏ మతస్థుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు. కులంతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించేవాడు. మనం ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే మన దేశం నిజంగా స్వతంత్రంగా ఉంటుంది అని నారాయణ్ చెప్పారు. ఐక్య కళ్లలో వెలుగు మెరిసింది. ఇప్పుడు నాకు అర్థమైంది మాస్టారు. రేపటి నుండి నేను నా స్నేహితులతో ఆడుకునేటప్పుడు వారు ఏ భాష మాట్లాడుతున్నారో చూడను. వారు ఎంత మంచివారో మాత్రమే చూస్తాను. అదే కదా నిజమైన దేశభక్తి అని సంతోషంగా అంది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ నారాయణ్ మరియు ఐక్య కలిసి ఇంటికి బయల్దేరారు. జెండా వందనం ముగిసిన ఐక్య మనసులో ఐకమత్యం అనే కొత్త జెండా ఎగిరింది. మతం కంటే మానవత్వం గొప్పదని ఆమె ఆ చిన్న వయసులోనే గ్రహించింది.